పాలకూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. పాలకూర పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 2 కప్పులు, ఎండుమిరపకాయలు 4, చింతపండు గుజ్జు తగినంత, నువ్వులు 2 టీ స్పూన్లు, మెంతులు 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామండి. జీరా వేసుకోవాలి. ఓకే. నువ్వులండి. నువ్వులు. ధనియాలు. ఓకే. ఎండుమిర్చి. ఓకే. సో ఇంకా మనకి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పౌడర్ చేసుకోవాలి. అంటే ఈ పచ్చడిలో కారం అంతా ఇంక ఎండుమిర్చియేనా? అవునండి. అంతే కదా, ఇంక పచ్చిమిరపకాయలు ఏమీ లేదు. ఓకే. ఎప్పుడైనా వంటలు చేస్తుంటారండి మీరు? సండే రోజు చేస్తుంటాను. సండే రోజు మీటేనా? ఎవ్రీ సండేనా? ఎవ్రీ సండే నేనే చేస్తుంటాను. అవునా? సో సరిపోతాయి అవి, దీంట్లోకి తీసేస్తాయి. సో అన్ని నాన్ వెజ్ వెరైటీస్ వచ్చండి మీకు, లేకపోతే ఓన్లీ చికెన్ అండి? ఓన్లీ చికెనా? ఓకే. సో ఇంకేమైనా వేయించుకోవాలండి? అవునండి, కొంచెం ఆయిల్ తీసుకొని. ఓకే. దాంట్లో పాలకూర. పాలకూర కొంచెం మగ్గించి పేస్ట్ చేసుకుంటావా మనం? అవునండి. ఓకే. వెల్లుల్లిపాయలు. సో వెల్లుల్లి రెబ్బలు కూడా కొద్దిగా వేగితే బాగుంటుంది కదా. మెంతులు. ఓకే. దాని తర్వాత కొంచెం సాల్ట్, చింతపండు. ఓకే. క్యాప్ పెట్టేసాను. ఆ లోపు మనం ఇది పౌడర్ చేసుకున్నాం. ఓకే. ఓకేనా? ఇది కూడా ఆల్మోస్ట్ మాకు మగ్గిపోయినట్టే కదా. ఆఫ్ చేసేనా? ఇది ఆఫ్ చేసాను. సో ఇప్పుడు ఆ పౌడర్లోనే ఇది వేసేయాలండి లేకపోతే? దీంట్లోనే అది వేసేసుకొని పేస్ట్ చేసాను. ఓకే. సో ఇది ఇప్పుడే కదా, కొంచెం చల్లారాక యాడ్ చేద్దాం. ఓకే. ఓకే, వెయిట్ చేద్దాం ఒక 1 minute. సో ఇది సరిపోతుందండి, చల్లారిపోయింది కదా, వేసేద్దామా? ఇది దీంట్లో వేసేస్తాం. దీంట్లో కొంచెం కొత్తిమీర. సో ఇంకా ఫైనల్గా పోపు పెట్టేస్తాం. లైట్గా ఆయిల్. ఓకే. దాంట్లో జీరా, మినపప్పు, ఓకే, ఆవాలు, కొంచెం ధనియాలు, చాప్డ్ వెల్లుల్లిపాయ, ఓకే, కర్రీ లీవ్స్, కరివేపాకు, ఓకే, ఎండుమిర్చి, ఓకే, కొంచెం సాల్ట్. సో మీకు వంట అంటే ముందు మీ అమ్మగారి దగ్గర నేర్చుకున్నారా లేకపోతే మీకు పెళ్ళయ్యాక నేర్చుకున్నారా శుభ గారు? పెళ్ళయ్యాక నేర్చుకున్నారా? సో కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు వేసేస్తాం. ఓకే. సో ఇంక ఇందులో మనం ఏం వాటర్ యాడ్ చేసుకోకర్లేదేమో కదా? లేదండి, పాలకూరకున్న తేమ సరిపోతుంది అనుకుంటా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలిపేసుకోండి శుభ్రంగా. కొత్తిమీరతో గార్నిషింగ్. పాలకూర పచ్చడి రెడీ. సూపర్.
సో మరి పాలకూర పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలకూర పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో జీలకర్ర, నువ్వులు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించి చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి తరిగిన పాలకూర, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక ముందుగా సిద్ధం చేసుకున్న పొడితో కలిపి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పాలకూర పచ్చడి రెడీ.